దేవునికి స్తోత్రములు. ఈ మహాకృప ఇచ్చినందుకు ఆరాధన ఛానల్ వాళ్ళు కూడా వందనాలు. నిజంగానే దేవాది దేవుడు ఇలాగ మనల్ని నడిపిస్తున్నందుకు కూడా దేవునికి కృతజ్ఞతలు. మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి పోకముందు ఈ యొక్క ఎపిసోడ్ సహాయపడిన ప్రియుల్ని చదువుతాను. టెరిసా లోకా గారు, ఆ కుటుంబానికి మరి వాళ్ళ ఇద్దరు పిల్లలు డేవిడ్ కూడా వాళ్ళ క్యాటరింగ్ వాళ్ళు చేసే పనిని కూడా దేవుడు ఆశీర్వదించలాగన ప్రార్థిస్తాం. ఆ కుటుంబానికి నిండు వదనాలు చెల్లించుకుంటున్నాను. సుజాత అలాగే వంశీ బాబుకు వివాహం కావాలి. ఆ కుటుంబానికి నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. రతనారతి ఆ రెండు కుటుంబానికి కూడా నేను నిండు వందనాలు. రతికి స్వస్థత కావాలి, వాళ్ళ కుటుంబ ప్రాబ్లం ఉంది, దేవుడు తీర్చులాగా ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి కూడా ఆ ఇద్దరు కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. సుధాకర్ లావణ్య రక్షణ పొందాలి. కుమార్తె బాగా చదువుకొని మంచి భవిష్యత్తు రావాలని ప్రార్థించండి. సుధాకర్ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని దీవెనలు. వేణి సహోదరి, ఆ బాలాజీ వాళ్ళ కుమారుడు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. చాలా ఆ తల్లిని ఏడిపిస్తా ఉన్నాడు. నేను చేస్తున్నాను, చేయండి. సాతాను నుంచి విడుదల కావాలి, రక్షణ పొందాలి బిడ్డ. విజయ సంపత్తు, ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే యశోద, శిరీష గర్భంగా ఉంది. ఆ బిడ్డ కూడా మరి సుఖప్రసవం కావాలి. కొంతమంది ఉన్నారు, చాలా మంది సుఖప్రసవం కొరకు చేయాలా. సంపత్ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. ఆ కుటుంబానికి కూడా నేను ఈ రెండు కుటుంబానికి నా నిండు వదనాలు చెల్లించుకుంటున్నాను. యశోద, విజయ సంపత్ వాళ్ళ కుటుంబానికి దేవునికి స్తోత్రములు. వాక్యాన్ని పెడదాము. గత వారం తోట ఎలా ఉన్నారు? ఏ తోటగా ఉన్నాము కదా? గత వారం మన తోటలో దేవుడు అడుగు పెట్టినప్పుడు, దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మంచి పుష్పాలు శ్వాసన వెదజల్లేట్టుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వనంగా ఉండాలి కదా మనము. స్తుతి, కృతజ్ఞాస్తుతులు, శ్రమ, కష్టం, బాధలు ఎన్ని వచ్చినా, ముళ్ళు రాళ్ళు ఉన్నా స్తుతిస్తూనే ఉంటే ఆయన ఆనందపడతాడు, సంతోషపడతాడు. రాత్రి నీరు కడతా ఉన్నారు కదా, కాపాడుతున్నాడు కదా, ఆశీర్వదించి ఆదరించి ఓదారుస్తా ఉన్నాడు. మరి ఈ వారము అదే భాగం కింద ఉబ్బుకుచుండు నీటి ఊట వల్లే ఉండేది. అబ్బా, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట. ఇది ఊట, అప్పుడు తోట, ఊట. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. దయామయడా, కరుణామయడా, వందనాలయ్యా. వాక్యమై ఉన్న దేవానికి కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు దేవా. ప్రేమా స్వరూపుడా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు. చదివిన వాక్యం వివరించే యోగ్యత నాకు లేదు నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీరే వచ్చి వివరించి నాయన మాట్లాడితే అనేక మందికి మేలు కలుగునట్టు, రక్షణ కలుగునట్టు ఉంటుంది ప్రభా. మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన సజీవుడమైన క్రీస్తు శక్తి గల నామంలో స్తుతిస్తూ సహాయం కోరి ప్రతి వినయం తోడి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఊట వల్లే ఉండేదవు. అబ్బా, ఎప్పుడు ఉపుకుతూ ఉండాలి, నిండి పొర్లుతూ ఉండాలి, నీటి ఊట వలె ఉండేదవు అని తెలియపరుస్తున్నారు కదా. ఈ ఊట జీవజల ఊట, వాక్యమే జీవం కదా. అవును ప్రియులారా, కనుక ఈ జీవజల ఊటను మనం ఉపుకుతూ, ఎందుకంటే అలాంటి ఉపుకుచుండు ఊట ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడు ఎల్లవేళలో ఉండాలి, నిండిపోవాలి.
దేవుని పరిశుద్ధాత్మ మనలో నిండి ఉండాలి. నీటి ఊట, నీళ్లు అప్పుడు వాక్యమని ధ్యానించాము. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ వాక్యము యోహాను సువార్త సమరయ స్త్రీ నీళ్ల దగ్గరికి వస్తుంది బావికి మంచి ఎండల్లో. కానీ ప్రభు అంతకుముందే వచ్చేస్తాడు. ఎండలు ఆమె ఒక్కటే వస్తా ఉంది వేదనతో, దుఃఖముతో, బాధతో. అందరూ పొడిచి పొడిచి మాట్లాడతారు. 10 మంది ఉండేటట్టు పోతే ఉండి అని మంచి ఎండల్లో వస్తుంది ఆమె పాపం. ఎందుకంటే ఆ నిందకు, వేదనకు భయపడి. ఎందుకంటే ఆమె ఒకే భర్త లేదు. ఆమెకు భర్తే కాదు, అలా చెప్పింది ఆమె కూడా. 5 మంది ఉన్నారు కదా! అందుకని పొడిచి పొడిచి అడుగుతారు కదా! ఆడవాళ్ళు గమ్మునుంటారా? పొడుపులు మాటలే ముళ్ళులా గుచ్చుతారు. గుచ్చి 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 మరి ఆదరించలేరు, ఓదార్చలేరు, ఏం చేయలేరు. కానీ గుచ్చుతూ ఉంటారు. అందుకని ఆమె మంచి మధ్యాహ్నంలో వస్తుంది. మంచి మధ్యాహ్నంలో వస్తే అంతకు ముందే దేవుడు యేసయ్య వచ్చేస్తాడు. ప్రేమగల యేసయ్య ముందుగానే వచ్చి కూర్చుంటాడు. కూర్చొని అమ్మా దాహానికి ఇస్తావా అని అడుగుతాడు. మీరు వస్త్రాలు చూసి అప్పుడంతా వస్త్రాలనే కనిపెట్టేవాళ్ళు. యూదులు కదా మీరు, సమరీల దగ్గర ఎలా అడుగుతారు నీళ్లు? తాగకూడదు కదా అని అడుగుతుంది ఆమె. యేసయ్య చూడండి, ఎవరిని ముట్టకూడదో, ఎవరిని అంటకూడదో అలాంటి వాళ్ళ దగ్గరికే వచ్చి అడుగుతాడు. అందుకే పరిసయ్యులు అంతా అన్నారు, సుంకరి పాపులతో పోయి తింటాడే, వాళ్ళ దగ్గర కూర్చుంటాడే. నేను వచ్చింది పాపులను పిలువ వచ్చి తిని, రోగుల కొరికే వచ్చి తిని, ఆరోగ్యం గల వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు కదా అంటాడు దేవుడు. రోగుల కొరికే నేను వచ్చాను, పాపుల కొరికే వచ్చాను పరిశుద్ధపరచడానికి. అవును ప్రియులారా, దేవుడు ఎంత చక్కగా మత పిచ్చి వాళ్ళు, మత అధికారి వాళ్ళు, పరిసయ్యులు వీళ్ళంతా మొత్తం అని చూస్తున్నారు. కానీ దేవుడు అలా కాదు. మనిషిని వ్యక్తిగతంగా వాళ్ళ దుఃఖము, వేదన నశించిపోతున్న దాన్ని రక్షించుటకే నేను వచ్చానంటాడు. అది ప్రియులారా, ఒక్కడైనానో నీతిమంతుడు లేదు. భూమి అంతా వెతికినా, ఎంతంతా వెతికినా, ఎక్కడ వెతికినా ఒక్కడైనా లేడు. కానీ మన నీతివంతులను చేర్చి పరలోకం తీసుకెళ్ళాలి, పరిశుద్ధపరిచి పరలోకం తీసుకెళ్ళాలి. పరలోక మోక్షం దొరకదు. లేకపోతే లోకమంతా ఎక్కడ చూసినా చెవుల ద్వారా పాపం, కళ్ళ ద్వారా పాపం, నోటి ద్వారా పాపం, హృదయంలో పాపం, స్వార్థం ఎక్కువైపోయి. నిజమే ప్రియులారా, అలాంటి పాపంతో మునిగిపోయిన మనం రక్షించుటకే దేవాది దేవుడు మహిమగల రాజు మనిషి రూపంగా దిగి వచ్చాడు కల్వారి సిలువకు, పాప పరిహారం కొరకు. అలాంటి ప్రేమామూర్తి, ప్రేమగల ప్రభు మనకు. అందుకే ఆయన ఈ సమరయ స్త్రీ దగ్గర వచ్చి మాట్లాడి, అమ్మా నాకు ఇచ్చంటే, నేను ఎవరో నీకు తెలుసుంటే నువ్వే నన్ను అడుగుంటావు అంటాడు. నేనిచ్చే నీళ్లు ఎప్పటికీ దప్పే రాదు. ఎంత గొప్ప మాట కదా, దప్పి రాదు అనే లోపల ఈమె అవునా, అయితే నువ్వు యాకోబు కంటే పెద్దోడా ఎక్కువ అంటే, బావి తవ్వినారు కదా, అప్పుడంతా బావి తవ్వితేనే వాళ్ళు గొప్పోళ్ళు. కొంతమందికి బావి తవ్వలేరు కదా, అంత ఉండదు కదా డబ్బులు. కనుక యాకోబు కంటే గొప్పడు అంటుంది ఆమె. మళ్ళీ ఏం చెప్తుంది, నా ఈ వరాన్ని మీరు రుచి చూస్తే తెలుసుకుంటారమ్మా, మీరు ఎప్పటికీ తప్పే రాదు అని చెప్పినప్పుడు, ఈ ఊరేడు ఊట అంటాడు దేవుడు. చూడండి 14లో, దప్పి కొనడు, నేను వారికిచ్చే నీళ్లు నిత్య జీవము కలుగుటకై వానిలో ఊరడి నీటి బుగ్గ. చూసారా, నీ ఊరడి నీటి బుగ్గగా ఉంటుంది. ఆమెతో చెప్పాను. అందుకు ఆ స్త్రీ ఆమెను చూచి, అయ్యా నేను దప్పి కొనకుంటున్నట్లు, చేదు కొనట్టుకు కింత దూరం రాకుంటున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయము అని అడుగుతా ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, అమ్మా ఇస్తాను, నీ భర్తను తీసుకురాబో అన్నాడు. అప్పుడు అంటుందామె, ఎంత చక్కగా చెప్తుంది తెలుసండి ప్రియులారా. పెనిమిటి పిలుచుకొని రా, ఇక్కడికి రమ్మని ఆమెతో నేను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా
యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట నిజమే. సరే, నీకు 5గురు పెనిమిటిలుండిరి. ఇప్పుడు నీకున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. 5గురు ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా పెనిమిటి కాదు. నువ్వు కరెక్ట్ గానే ఆన్సర్ ఇచ్చావు. పెనిమిటి లేదన్నావు. నిజమే. అయితే నిజం ఎంత ఖచ్చితంగా ఒప్పుకున్నది ఆమె. అలా అన్నయ్య అని వాదిస్తా ఏం చేసిందంటే ఆరాధన గురించి ఎత్తుకున్నది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధిస్తా ఉన్నారు అని ఆరాధన గురించి మాట్లాడుతుంది. అప్పుడు దేవుడు అన్నాడు, అమ్మా మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. రక్షణ యూదుల నుండే రక్షణ వస్తుంది. మనకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము. దేవుడు ఆత్మ. ఆత్మ కనుక ఆత్మతో సత్యముతోనే ఆరాధించాలి. ఆరాధన అంటే ఏదో ఒక పిచ్చి పిచ్చి ఆరాధనలు కాదు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ మనల్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడు. సత్యములో ఉన్నవారు స్తోత్రం అంటే దేవుడు అంగీకరించుకుంటాడు. అది ప్రియులారా, ఆత్మతో సత్యముతో అంటే ఆరాధించి అమ్మా అని చెప్తాడు. యేసుప్రభు నేర్పిస్తాడు ఆమెకి. అప్పుడు వెంటనే అవును మెస్సయ్య వస్తాడు అని చెప్పారు, అది మీరేనా అంటుంది. నువ్వు అన్నట్టు నువ్వు చూచుచున్న వ్యక్తి నేనేనమ్మా, యేసుక్రీస్తు యేసయ్య అని చెప్తారు. అవునా అని వెంటనే ఆ నీళ్లు కుండను కూడా అక్కడ వదిలేస్తుంది. ఆ వీధికి ఏ సమరయ ఊరికి ఏ భయపడి ఆమె ఒంటరిగా ఎండలో వచ్చిందో అదే ఎండలోనే ధైర్యంగా పరిగెత్తా ఉంది ఆ ఊరికి. చూసారా ప్రియులారా? వెంటనే ఆమె కొండని విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది, శాపాన్ని విడిచిపెట్టింది, మొత్తం వదిలేసింది. క్రీస్తు మాటలు జీవం జలం పొందుకున్నది. నాకు ఈయన అడిగింది కదా, పొందుకున్నది. పొందుకొని ధైర్యంగా ఇప్పుడు పోతా ఉంది. సాక్ష్యం చెప్తా ఉంది, నా గురించి చెప్పిన ఆయన వచ్చి చూడండి, నా గురించి చెప్పిన ఆయన వచ్చి చూడండి అని ఊరంతా పిలుచుకుంటుంది. అబ్బా, వాళ్ళందరూ వచ్చేసారు. సమరయ స్త్రీ ఊరే సమరయ ఊరంతా వచ్చారు. వచ్చి యేసు ప్రభువుని చూశారు. చూసి వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు చెప్పి కాదు, ఈయన లోక రక్షకుడని మాతట మేమే తెలుసుకున్నాము. అబ్బా, చూసారా ప్రియులారా? 47వ వచనం యోహాను సువార్త 4 47వ వచనం. 42 సారీ మా 42. మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకున్నాము, నువ్వు చెప్పినట్టు కాదు అని ఆ స్త్రీని చూసి ఎగతాళిగా మళ్ళా మాట్లాడతారు వాళ్ళు. చూశారు ప్రియులారా? ఈయన లోక రక్షకుడని తెలుసుకున్నాము. అలాగా దేవుని గురించి ప్రేమ తెలుసుకుంటే, ఆయన చెప్పిన మాటలు తెలుసుకుంటే జరిగిపోయేటివి జరిగినవన్నీ చెప్పాడు. అలా తెలుసుకున్నామంటే నిజంగానే లోకరక్షకుడు వాళ్ళు చెప్పారు సమరీలు. అలాగే ప్రియులారా, దేవుడు జీవపు ఊట ఉపుకుచుండి ఊరంతా తడిపేసింది సమరయ స్త్రీ. అది ఊట కదా, పొందుకున్నది. ఆ జీవం గల ఊట పొందుకున్నది కనుక ప్రియులారా, అదే 7వ అధ్యాయము యోహాను సువార్త 7:38 కూడా ఒక మాట చూస్తాము. 7వ అధ్యాయము 38వ వచనములో, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల దారులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎవడైనా నా దప్పికొని ఎడల నా యొద్దకొచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ నదులు పారుతుంది, ఊట పారుతుంది, ఉబుకుచుంటాయి. అవును ప్రియులారా, ఈ మాటను బట్టి చూస్తే తన యందు విశ్వాసం ఉంచేవాడు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను అని ఉంది. అంటే ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదు కదా,
పరిశుద్ధాత్మ అగ్గిని నేను వేయవచ్చుదని అది మండి రగలాలని ఆశపడుతున్నాను. కానీ ఒక్క బాప్తీసం ఉంది నాకు అని చెప్పాడు ప్రభు. లూకాసు వార్త 12:50లో. ఆ బాప్తీసం ఏమంటే మహిమ పొందవలసిన సమయం ఏమంటే కల్వారి సిలువ. ఆయన ప్రాణం పెట్టాలి, శ్రమ పొందాలి, మన మన పాప శాపం అంతా భరించాలి. ముళ్ళకిరీడం, చెడు తలంపులకు ముళ్ళకిరీడం వేసుకున్నాడు మనకు జీవ కిరీటం ఇవ్వడానికి, మహిమ కిరీటం ఇవ్వడానికి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. మరి అలాంటి గొప్ప దేవుడు మన పాప శాపం మొత్తం తీసుకున్నాడు. అలాగ ప్రేమామూర్తి అలా తీసుకున్న తర్వాత విశ్వాసం ఉంచి, అదే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ 50 రోజుల తర్వాత 10 రోజులు తిరిగి లేచినప్పుడు 40 రోజులు ఉన్నాడు కదా, అందరు కనపడ్డాడు. ఆరోహణ అయినాక మేఘాలు తీసుకెళ్ళిపోయింది పోయి వెళ్ళేటప్పుడు. అదే విధంగా ఆయన నమ్మిన వారందరూ మరణించిన ప్రాణంతో ఉన్న మేఘాల మీద మనం కూడా వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఉంది శ్రమలు, కనివిన ఎరుగని శ్రమలు, కష్టాలు ఇప్పుడు అక్కడక్కడ జరుగుతా ఉంది. సర్వ లోకానికి కష్టాలు వస్తాయి. కనుక ప్రియులారా, నమ్ముకుందామా, తప్పించుకుందామా? ఆ శ్రమ నుంచి కాపాడే దేవుడు ఉన్నాడు మనకు. తప్పించుకునేదానికి ఆ మహిమలో ఆయన వెలుగుగా ప్రకాశించే జ్యోతిగా మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడు మనల్ని. మరణించినా బ్రతికి ఉన్నా ఇద్దరు కలిసి మేఘాల మీదకి వెళ్ళిపోతాం. అంత గొప్ప దేవుడు మనకు. జీవాధిపతి, ఊరడి ఊట, అదే ఊట ఇక్కడ. అందుకే కడుపులో నుండి జీవజల దారులు పారుతాయి. నీ కడుపులో నుండి పారితే ఎంత మందిని తడిపావు. సమరయ స్త్రీ ఆ సమరయ దేశం అంతా తడిపింది, వాళ్ళందరినీ తీసుకొచ్చింది. మరి కడుపులో నుండి ఊపికి పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వస్తే ఎంత మందికి రక్షణ ఇచ్చారు, ఎంత మందిని బ్రతికిచ్చారు. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ప్రభు మనకిచ్చిన ఆత్మ ఎంత మందికి పంచిపెట్టాము. వీళ్ళారా, అడుగుతాడు రేపు తప్పకుండా, నీ కొరకే రక్తం కార్చానా? నా లోకం అంతటి కొరకు కార్చాను, నీకు తెలుసు, వాళ్ళకి తెలియదు, నువ్వెందుకు చెప్పలేదు అంటాడు. కనుక సమయం దొరికినప్పుడు ఆయన ప్రేమను ప్రకటిస్తాం, ప్రేమ గురించి చెప్తాం. వాళ్ళలో కూడా పాప శాప కర్మ నుంచి తప్పింపబడతారు, పరలోక రాజ్యం వాళ్ళు కూడా పొందుతారు. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారా, మరి సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాము 4:23లో ఏముందంటే, హృదయాన్ని భద్రంగా కాపాడుకో అంటాడు. ఎందుకంటే హృదయంలో జీవధారలు పొర్లుతాయి, జీవధారలు పొంగి పొర్లుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే మనము చాలా భద్రంగా చూసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. 94 కీర్తనలు 19వ వచనం. నా అంతరంగమందు విచారము ఎచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగ చేయుచున్నది. కదా, చూసారా? ప్రాణం, హృదయం నెమ్మదిగా ఉండాలంటే ఆ జీవ జలము పొందుకోవాలి. జీవజలం పొందుకుంటేనే మనము నెమ్మది కలిగి ఉంటాము. ఆత్మశాంతి అంటారు కదా, ఆత్మశాంతి భూమి మీదకి దిగి వచ్చేస్తుంది. ఆత్మశాంతి మనం పొందుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా కూడా ఏం చేస్తాము? నెమ్మదిగా ఉంటాము. అవును ప్రియులారా. 18 అధ్యాయం సామెతలు 18:4. మనిషిని నోటి మాటలు లోతు వంటిది. అవును, అంతే కదా. మనిషిని నోటి మాటలు లోతు వంటివి, అవి నది ప్రవాహం వంటివి. జ్ఞానము ఊట వంటిది. జ్ఞానపు ఊట, జ్ఞానం కూడా ఊటలాగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఊట వలె ఉంటే జ్ఞానం కూడా ఊట వలె ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాన సమృద్ధిగా మనం పొందుకుంటాము. ఆ ఊట అందరికి పంచి పెడతాము. ఊట ఇప్పుడు ఏదైనా తోటలో కూడా ఒక ఊట వచ్చింది, నది ప్రవహిస్తా ఉంది. ఎక్కడెక్కడ పారుతుందో అక్కడ బంగారము బోళం అంతా కూడా పండాయి. అదే విధంగా ప్రియులారా, మనం కూడా ఊట ఉబుకుతూ ఉండాలి.
పొర్లుతూ ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం పొంగి పొంగి పొర్లి పరిశుద్ధాత్మతో నింపబడి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక 25 అధ్యాయం అదే సామెతలు 25వ వచనం కూడా ఒకసారి చూస్తాము. నరుని హృదయంలోని ఆలోచన లోతు అంతే, ఆలోచనే వచ్చేస్తా ఉంది. నీళ్లు వంటివి అంట మనుషుని యొక్క హృదయంలో ఆలోచనలు ఒకటి ఇక్కడ ఉంటే అమెరికాకి వెళ్ళిపోతుంది ఆలోచన కదా, ఊర్లో ఉన్నట్టుగా అలాగే ఉంటాము, కూర్చుంటాము. బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. దేవుని సన్నిధిలో కూర్చున్నా, దేవుని వాక్యం వింటున్నా ఆడ వినలేరు. అందుకే వాళ్ళ ఆలోచన లోతు నీళ్ల వంటిది అంటాడు దేవుడు. వివేకము గలవాడు దానిని పైకి చేదుకుంటాడు. నీళ్ల వంటిది మనుషుని యొక్క హృదయంలో ఉండే ఆలోచన. వివేకము కలిగిన వారు ఏం చేస్తారంట? చేదుకుంటారంట, పైకి చేదుకును. అంతే ప్రియులారా, కొంతమంది చూడండి మాట్లాడితే మనలో ఉండి ఏదేదో తెలుసుకుంటారు, కానీ మళ్ళీ వాళ్ళ మాటలు మాత్రం మనకు చెప్పరు కదా. అలా కూడా ఉంటారు. నోడి తెలుసుకుంటారు, మనల్ని ఏమేమి రావాలనో రప్పించుకుంటారు, మనల్ని ఇరికిస్తారు. కనుక జాగ్రత్త ప్రియులారా, దేవుని మాటలు మన హృదయంలో దాచుకోవాలి, కానీ వేరే ఆలోచనలో మన లోపల ఉండకూడదు. అవును ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం దాచుకొని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు యోహాను సువార్త అలాగే ఉంది. 13వ అధ్యాయం 16వ వచనంలో సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిండి పొంగి పొర్లితే సర్వ సత్యములోకి ఇతరులను కూడా నడిపిస్తాం. మనం నడిచేది కాకుండా ఇతరులను కూడా అలాగే నడిపించే వారుగా కూడా మనం ఉంటాము. కనుక ప్రియులారా, మనం ఉండాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. సామెతలు 11:28 వచనం కూడా ఒకసారి చదువుకున్నాము. ధనము నమ్ముకొనుట కంటే పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చూసారా, సర్వ సత్యంలోకి నడిపించినప్పుడు ఏం జరుగుతుంది? చిగురాకు వలె వృద్ధి నొందుతాము, అభివృద్ధి పొందుతాము. అవును ప్రియులారా, అదే 23లో కూడా ఉంది, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, వెదజల్లి అభివృద్ధి నొందువారు కలరు. కనుక వెదజల్లి అభివృద్ధి నొందాలి, విస్తరింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండే కడుపులో నుండి జీవజారులుగా పొంగి పొర్లుతాయి. పొర్లినప్పుడు ఇతరులకు మనం అందించాలి, దేవుని వాక్యాన్ని అందించాలి. ఈ పరిశుద్ధాత్మ వారు కూడా ఇవ్వాలి. మళ్ళీ ఇచ్చినప్పుడే పరలోకానికి వాళ్ళు వస్తారు, మనం అందరూ కూడా ఆనందిస్తాము. లేకపోతే మన పక్కన స్నేహితులు ఉంటారు, వాళ్ళకి చెప్పకపోతే రేపు నరకానికి పోయేటప్పుడు అయ్యో అయ్యో నాకు చెప్పుండకూడదా అని తిట్టుకుంటారు వాళ్ళు. నాకు చెప్పుండకూడదా, ఇంత బాగుంది అని తెలియదు కదా, మాకు చెప్పుండొచ్చు కదా అని తీర్పులో తిట్టుకుంటారు. జడ్జిమెంట్ తప్పకుండా మరణించిన తర్వాత జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది. ఆ తీర్పులో మనము వరుసలో నిలబడతాము. అప్పుడు వాళ్ళ పక్క మనముండము, మన పక్క వాళ్ళు ఉండరు. వాళ్ళకు తిట్టుకుంటారు, ఆ పక్క చూడు ఎంత పోయి మనం కూడా అక్కడ వచ్చి ఉంటాం కదా, అలా ఉంటాం కదా అని అనుకుంటారు వాళ్ళు. కనుక ప్రియులారా, మనము నిండి పొంగి పొర్లుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనం హృదయం నిండుకు పొర్లి పారే బిడ్డలుగా ఇతరులకు అందించేవారుగా ఉండుటకు, మన కొరకు సిలువ వేయబడి మన కొరకు రక్తం కార్చి మరణాన్ని జయించి సజీవుడిగా లేచిన ప్రేమామూర్తి ఈ వాక్యం మనందరినీ ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ఇతరులకు కూడా ప్రకటిస్తాం. దయామయుడా, కరుణామయుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. నాయనా ఎల్లప్పుడూ ఊపుకు చుట్టూ ఊట వలె ఉండాలని అన్నారు ప్రభా. నాయన మేము ఊపుకుతూనే ఉండాలి ప్రభా, ఊట వలె ఉండాలి ప్రభా. నాయనా తండ్రి ప్రభా, అవును నాయన, కడుపులో నుండి పొర్లి పారే ఊటగా మేము ఉండటకు సహాయం చేయండి ప్రభా. నాయన పరిశుద్ధ ఆత్మ దేవ, ప్రేమ, సంతోష, సమాధానం, శాంతి, మంచితనం, సాత్విక, దయాలతో ప్రభా ఇవన్నీ పొంగి పొర్లాని ప్రభా.
మా జీవితాల్లో ప్రభా అవే రావాలి, వేరేది రాకూడదు ప్రభా. అలాంటి ఆత్మ ఫలము ఫలించే బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం చేయండి నాయన. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలయ్యా. వందనాలయ్యా తండ్రి ప్రభా. నాయన లోకంలో నా తండ్రి ప్రేమ స్వార్థమైన ప్రేమ గాని ప్రభా, నిజమైన ప్రేమ ఎక్కడ లేదయ్యా. ఆయన త్యాగం చేసావయ్యా మీరు తండ్రి, స్తోత్రం నాయన. నీ ప్రేమ అంటే ప్రేమ మాకెక్కడ దొరకదు నాయన. అందరూ ఉన్న ఒంటరి వాళ్ళమే ప్రభువా. నా తండ్రి నీకు వందనాలయ్యా. మేము అనాదిగా ఉండం, విడిచిపెట్టనన్నావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రము నాయన. కరుణా సంపూర్ణుడా నీకు వందనాలయ్యా తండ్రి ప్రభా. నీ ప్రేమ అపారమైంది ప్రభా. నీ ప్రేమలో మమ్మల్ని ఆదుకొని ఆదరించి ఓదార్చుతున్నందుకు స్తోత్రం. కనికరగల ప్రభా, నమ్మదగిన దేవా, ఓ గొప్ప దేవా, నీకు కృతజ్ఞతలు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్ని స్తుతులు చెల్లించిన రుణస్థలమే. ఎందుకంటే ఈ మట్టి శరీరాన్ని మహిమగా మార్చావు నాయనా. పరలోక రాజ్యం మాకు ఇచ్చావు, నిత్య జీవం ఇచ్చావు, యుగ యుగముల జీవితం ఇచ్చావు. నీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. స్తోత్రం. పరిశుద్ధుడా, పవిత్రుడా, ప్రేమా స్వరూపుడా, ఆయన ఈ జీవితాన్ని మా స్నేహితులకు, మా రక్త సంబంధాలకు, బంధువులకు కూడా ఇవ్వండి. రక్షించండి, మారు మనసు దయచేయండి. ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా రక్షణ దయచేయమని ఆయన. నాయనా తండ్రి, ఎంతో దూరం వింటున్నారు వాళ్ళందరూ కూడా మారు మనసు దయచేయండి. నీకు సహాయపడిన బిడ్డల్ని దీవించండి, వీక్షిస్తున్న బిడ్డల్ని దీవించండి. నాయన వాళ్ళ అవసరాలు తీర్చండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి స్వస్థత కలుగచేయండి. ఆరోగ్యము దయచేయండి, శక్తి బలము దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభు. పిల్లలకు చదువు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ప్రభా, దొంగలు ప్రభా పిల్లలు పట్టుకొని పోయేవాడు నాయన, వాళ్ళు మనసు మార్చండి నాయన. వాళ్ళు కూడా నిన్ను నమ్మకుడు సహాయం చేయండి. నీకు వ్యతిరేకంగా మాట్లాడి నోర్లు వైపుచ్చి నాయన నీ గురించి మాట్లాడి నోరుగా మార్చుకోండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలయ్యా. వందనాలు నాయన, వందనాలయ్యా తండ్రి ప్రభా. వాళ్ళు కూడా మీరు చుట్టూచిన బిడ్డలే కదా ప్రభా. వాళ్ళు ఎరుగక తెలియక గుడ్డి వాళ్ళుగా ఉన్నారు ప్రభా. వాళ్ళు కూడా రక్షణ ఇవ్వండి, మారు మనసు దయచేయండి ప్రభా. నాయనా తండ్రి, వాళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. దీవించండి ప్రభా, రక్షించండి, కాపాడండి నాయన. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల ప్రభా, దయగల నాయన. చదువుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయనా తండ్రి. నిరుద్యోగాలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. వివాహం కాని యవ్వనులకి వివాహం జరిగించండి నాయన. వివాహం జరిగి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, స్తోత్రము నాయన. నాయనా తండ్రి, టీవీకి సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయనా తండ్రి. ప్రార్థించిన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి నాయన. ఉపవాస ప్రార్థన బృందం వాళ్ళని కూడా దీవించండి. కనికరగల ప్రభా, నాయనా తండ్రి, కోర్టు సమస్యలో న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా తండ్రి. లోన్ తీరిపోవాల ప్రభా, రావాల్సిన ధనం రావాలి, ఐశ్వర్యం రావాలి, సహాయం చేయండి తండ్రి. కరుణామయుడా నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రము నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రభా. నాయనా తండ్రి, మరణించిన జడ్జిమెంట్ ఉందని తెలుసుకోవడానికి సహాయం చేయండి. కనికరగల ప్రభా, నమ్మదగిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు. బిజినెస్ చేసుకునే బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. గర్భిణి సుఖప్రసవం దయచేయమని ఆయన. పరిశుద్ధ ప్రభా, ప్రేమామయుడా నీకు వందనాలయ్యా. ఆయనకి మహిమ కూడా సుఖప్రసవం, సుజాత కూడా సుఖప్రసవం దయచేయండి, వినికిడి దయచేయండి. దేవానికి వందనాలు. ఆ కుటుంబాలందరికీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దూర దేశంలో ఉండే బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా. ప్రేమగల ప్రభా తండ్రి, ఏ కాలంలో ఏది ఎలా జరగాలో ప్రభా మీరు జరిగించండి నాయన. యవన పిల్లలకు నాయన చక్కగా నాయన, క్రమంగా నాయన సెట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా, అద్భుతం చేయండి ప్రభా. మీ నామానికి మహిమకరంగా జన్మదిన వివాహ దినం చేసుకునే బిడ్డలు కూడా ఆశీర్వదించి దీవించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మిడ్సిడి సీటు కొరకు ప్రభా ఎదురు చూస్తున్న బిడ్డలకు సీటు దయచేయమని, ఈ నామానికి ఘనత మహిమ ప్రభా మీరే పొందుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తి గల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.